రైట్ కృష్ణ గారు మనం చూసాం అంటే జిఎస్టీ అమలుకు సంబంధించి కొత్త టారిఫ్స్ అన్ని చేంజ్ చేసిన తర్వాత అమలు ఆల్రెడీ 3 రోజులు అయింది మొదలయ్యి స్వయంగా ఆ ముందు రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మధ్యతరగతి అలాగే మిగతా వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఉపశమనం, మీకు ఒక రిలాక్సేషన్ ఇస్తున్నాము, దేశ ప్రజలే మాకు ఇంపార్టెంట్ అంటూ చాలా ప్రకటనలు కూడా చేశారు. అయితే పబ్లిక్ అంతా ఏమనుకున్నారంటే ఈ తగ్గింపు అనేది ఇంక వెంటనే అమలు అవుతుంది అనుకున్నారు. కేంద్రం కూడా వెంటనే అమలు చేయాలని చెప్పింది. బట్ సీన్ మాత్రం వేరేగా ఉంది. ఇప్పుడు పాత ఎంఆర్పీలకి అడుగుతున్నారు, కొత్త ప్రొడక్షన్ వస్తేనే మేము ఆ ధరలకు ఇస్తామని చెప్తున్నారు. అసలు దీనిపైన కేంద్ర మార్గదర్శకాలు ఏంటి, ఏం చేయాలి? యాక్చువల్గా ఇప్పుడు ఈ జిఎస్టీ రేట్స్ తగ్గించడం అనేది గవర్నమెంట్ అనేది మనకి ఇండిపెండెన్స్ డే రోజునే ప్రధానమంత్రి మోడీజీ గారు ప్రకటించారు, మనకి దివాళీకి మనకి బెనిఫిట్స్ తీసుకురాబోతున్నారు. కానీ మనకి ఫార్చునేట్లీ ముందుగానే తీసుకొచ్చారు దసరా నుంచి అని చెప్పి. ఒరిజినల్ డేట్ కట్ ఆఫ్ డేట్ అనేది 22 సెప్టెంబర్ నుంచి మనకి యాక్చువల్గా ఏవైతే ఈ రేట్స్ అనేవి రెడ్యూస్ చేశారో ఈ రేట్స్ రెడ్యూస్ అయిన దానికి మాత్రమే మనకి సేల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించింది. సో 22 మార్నింగ్ నుంచి మనం ఏ ప్రోడక్ట్ కొన్నా సరే ఆ ప్రోడక్ట్ పై ఏదైతే జిఎస్టీ రేట్ ఏదైతే రెడ్యూస్ చేసిందో గవర్నమెంట్, ఆ రెడ్యూస్ అయిన రేటుకి మాత్రమే సెల్లర్స్ ఆర్ బిజినెస్ మ్యాన్స్ సేల్ చేయాలి యాక్చువల్గా. దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసింది అండ్ నోటిఫికేషన్స్ అనేవి కూడా రిలీజ్ చేశారు. నోటిఫికేషన్స్ మనకు ఒక 30 రిలీజ్ చేశారు రీసెంట్గా 17 సెప్టెంబర్ రిలేటెడ్ టు 22 సెప్టెంబర్ నుంచి అని చెప్పి. ఈవెన్ మీరు సేల్ చేయకపోతే మీ మీద యాంటీ ప్రాఫిటరింగ్ మెజర్స్ రూపంలో మీకు ఎగ్నెస్ట్గా లా ప్రొసీడ్స్ అనేవి చేస్తామని కూడా గవర్నమెంట్ ప్రకటించింది. బట్ యాజ్ ఆఫ్ నౌ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బిజినెస్ మ్యాన్ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్, అందులో వాళ్ళు రేట్ అనేది రెడ్యూస్ చేసి ఒరిజినల్ ఎంఆర్పి రేట్ అంటే న్యూ రేట్ ప్లస్ ఓల్డ్ ఎంఆర్పి రేట్ ఈ రెండు కూడా మనకి డిస్ప్లే చేయాలని గవర్నమెంట్ ప్రకటించింది. సో ఏదైనా ఒక వస్తువు మనం 22 నుంచి కొంటున్నప్పుడు గమనించాల్సింది ఓల్డ్ ఎంఆర్పి రేట్ ఎంత ఉంది, దాని తర్వాత మనకి 22 తర్వాత న్యూ ఎంఆర్పి రేట్ రెడ్యూస్ అయిన రేట్ ఎంత ఉంది. మనం పేమెంట్ చేయాల్సింది ఆల్వేస్ 22 సెప్టెంబర్ తర్వాత న్యూ రేట్కి మాత్రమే మనం పర్చేజ్ చేయాలి యాజ్ ఏ కామన్ మ్యాన్గా. రైట్, అంటే ఇప్పుడు కరెక్టే, ఇప్పుడు మార్గదర్శకాలు అలాగే ఉన్నాయి, ఖచ్చితంగా చేయాలి. కానీ ఇప్పుడు ఎవరు చేయటం లేదనేది ఇప్పుడు ఇట్ బికెమ్ ఇష్యూ. ఎందుకంటే ఒకటి పాత ఎంఆర్పి ధరలకు అమ్ముతున్నారన్నది ఎక్కువ మంది కంప్లైంట్. అవును. రెండోది కొన్ని ధరలు తగ్గాలి ఆటోమేటిక్గా. తగ్గే వస్తువులు ఏంటి, పెరిగే వస్తువులు ఏంటనే మాతో పాటు అంటే ఎన్టీవీతో పాటు మొత్తం మీడియా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకా విరివిగా పబ్లిక్లో ఉంచింది. అవును. ఆ ఆలోచనతోనే వినియోగదారుడు ఒక కస్టమరు కన్జ్యూమరు షాపుకి వెళ్తున్నాడు, ఇదేంటి ఇది ధర తగ్గలేదని అడిగితే లేదు మేము ధర తగ్గించాము, కొత్త ప్రొడక్షన్ నెక్స్ట్ ప్రొడక్షన్ వస్తేనే అది ధర తగ్గింపుతోనే వస్తాయని చెప్తున్నారు. ఇది సమంజసమేనా? లేదు, కాదు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒరిజినల్గా మీరు ఓల్డ్ స్టాక్ ఉన్నా సరే మీ దగ్గర బిజినెస్ మ్యాన్ దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఉన్నా సరే 22 సెప్టెంబర్ నుంచి కంపల్సరీగా మీరు రెడ్యూస్ చేసిన రేట్స్కి మాత్రమే సేల్ చేయాలని చెప్పి క్లియర్ కట్గా రూల్స్ ఉన్నాయి. బట్ బిజినెస్ మ్యాన్ ఫాలో అవ్వకపోవడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే మనకి ఏదైతే ఈ జిఎస్టీ రేట్స్ అనేవి రెడ్యూస్ చేశారో కామన్ మ్యాన్కి మనకి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే రెడ్యూస్ చేశారు. అవును, అసలు లక్ష్యం అది. అవును, కానీ వాళ్ళు చేయకపోవడం దురదృష్టకరం. దానికి సంబంధించి మనకి దగ్గరలో ఉన్నటువంటి మెట్రోపాలజీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎల్స్ యాంటీ ప్రాఫిటరింగ్ మెజర్స్ అని చెప్పి ఉంటాయి సార్ జిఎస్టీలో, ఎన్ఏఏ అంటారు. దానికి సంబంధించి నేషనల్ అథారిటీ ఆఫ్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీకి కానీ ఆర్ఎల్స్ కాంపిటీషన్ కమిషన్కి కానీ ఆర్ఎల్స్ కన్జ్యూమర్ ఫోరంకి కానీ మనం కంప్లైంట్ చేయవచ్చు. ఎందుకంటే బిల్స్ లో కూడా ఓల్డ్ ఎంఆర్పి న్యూ ఎంఆర్పి ఉండాలి అండ్ మనం పేమెంట్ చేసే వాల్యూ కూడా న్యూ ఎంఆర్పికి మాత్రమే మనం పేమెంట్ చేయాలి. మనకి ఎక్కడైనా పరిణామాలు వస్తే దానికి సంబంధించి ఆ ఇన్వాయిసెస్ అనేవి మీరు తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ప్రస్తుతం డిబేట్లో గారు సత్యనారాయణ గారు చాలా చాలా డీటెయిల్డ్గా వివరించారు. అంటే తగ్గించారు మంచిదే, అది ఉద్దేశం సామాన్యులకి మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి అందరికీ ఉపయోగం కలిగేదే. బట్ కానీ కరెక్ట్గా దాన్ని సెన్సిటైజ్ చేయలేదు, దానివల్ల వినియోగదారులు క్యాల్కులేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కొన్ని కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి సఫోలా గోల్డ్ వంట నూనె 5 లీటర్స్ క్యాన్ తీసుకుంటే ఎంఆర్పి ధర 1182 రూపాయలు ఉంది. కొత్త జిఎస్టీ ప్రకారం దానిపైన స్టిక్కర్ వేయలేదని ఒక వినియోగదారుడు చెప్తున్నారు. అలాగే టాటా సింప్లీ బెటర్ గ్రౌండ్ నట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ 5 లీటర్ల క్యాన్ ఈ కామర్స్ వేదిక జెప్టోలో 1483కి విక్రయించారు. అదే క్యాన్ని సెప్టెంబర్ 23న 1775 పెట్టారని. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే
ఆల్రెడీ రేట్లు తగ్గించమన్నారు కాబట్టి, జిఎస్టీ తగ్గించమన్నారు కాబట్టి ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ ఎంఆర్పి పైన ఎక్సెస్ ఎంఆర్పి వేసి ఈ తగ్గింపును తగ్గించేస్తున్నారు. అంటే పాత ఎంఆర్పి కంటే ఎక్కువ కొంటున్నట్టే. అవును, అంటే షాపులు ఇవి చేస్తున్నాయి. అలాగే ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా అదే జరుగుతుంది. మరి దీన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి, ఎవరు అడ్డుకట్ట పెట్టాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలో వినియోగదారులకి క్లారిటీ లేదు. యాక్చువల్గా సత్యనారాయణ మూర్తి సార్ చెప్పినట్లు అవేర్నెస్ అనేది ఇంకా పెంచుంటే వినియోగదారుడికి మనం ఏదైతే ఎండ్ రిజల్ట్ ఆర్ బెనిఫిట్ ఇద్దాం అనుకున్నా బెనిఫిట్ వచ్చిండేది. అన్ఫార్చునేట్లీ మన నోటిఫికేషన్స్ కానీ ఈ రేట్స్ అనేవి కామన్ మ్యాన్కి పాస్ ఆన్ అవ్వకపోవడం ద్వారా ఆ నాలెడ్జ్ అనేది పూర్తిగా అందకపోవడం వల్ల బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సార్ చెప్పినట్టు ఓల్డ్ ఎంఆర్పి రేట్ మీద న్యూ ఎంఆర్పి రేట్ ప్రింట్ చేయడం అలా చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ చెప్పిన యాక్చువల్ రూల్ ఏంటంటే మీరు 2 ఎంఆర్పి రేట్లని చూపించండి, ఓల్డ్ ఎంఆర్పిని చూపించండి, అట్ ద సేమ్ టైం న్యూ ఎంఆర్పి రేట్ని కూడా డిస్ప్లే చేయండి. సో వినియోగదారుడు వచ్చినప్పుడు ఆయనకు అర్థమవుతుంది. నేను ఓల్డ్ ఎంఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ తీసుకుంటే ప్రీవియస్గా మనకి 28% ఉండేది. 50,000 టీవీ అనేది ఓవరాల్గా 28% అవ్వడం ద్వారా 64,000 ఓవరాల్ ఎంఆర్పి ఉండేది. అదే టీవీని మనం 22 సెప్టెంబర్ నుంచి కొనాలి అనుకుంటే ఓవరాల్గా దాని మీద జిఎస్టీ రేట్ అనేది మనకి రెడ్యూస్ అయింది. సో ఆబ్వియస్లీ ఓల్డ్ ఎంఆర్పి 64,000 నుంచి ఇప్పుడు మనకి రెడ్యూస్ అనేది 18% 59,000 ఉండాలి. ప్రీవియస్గా 64,000 ఉంది, ఇప్పుడు నాకు 59,000 ఉంది. కాబట్టి నాకు ఆ బెనిఫిట్ అనేది పాస్ ఆన్ అవుతుంది అని చెప్పి కస్టమర్కి కానీ వినియోగదారుకి కానీ అవగాహన రావడానికి ఛాన్స్ ఉంది. బట్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఒక ఎంఆర్పి రేట్ని డిస్ప్లే చేయడం ద్వారా అది ఓల్డ్ ఎంఆర్పియా న్యూ ఎంఆర్పి అనేది మనం కనుక్కోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ జిఎస్టీ రేట్స్ అనేవి కామన్ మ్యాన్ కి ప్రతిరోజు ఏ వస్తువుపై ఎంత రేట్ ఉందనేది అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆ రేట్ నోటిఫికేషన్స్ కానీ ఆ నోటిఫికేషన్స్ 2017 నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి. సో కామన్ మ్యాన్కి ఒక రేట్ అనేది క్లియర్ కట్గా రెండు చూపిస్తే అట్లీస్ట్ రెడ్యూస్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, సేమ్ ఉందా లేదని ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రోడక్ట్ మీద ఆల్రెడీ మనం ఒక ప్రోడక్ట్ కొన్నాం, ఒక షాప్కి పోయి ఆల్రెడీ గతంలో ముద్రించిన రేటే మాత్రం ఉంటుంది కదా ఎంఆర్పి పైన? లేదు సార్, ఇప్పుడు కంపల్సరీ ట్యూర్ రేట్స్ అనేవి చూపించాలి. అదే అంటున్నాను. అంటే ఆల్రెడీ గతంలో ఆల్రెడీ వచ్చిన వస్తువులు ఉన్నప్పుడు ఆ రెండు చూపించడానికి అవుతుందా? అంటే ఒక మీద ప్రింట్ చేయడానికి అవుతుందా? ప్రీ ప్యాకేజ్డ్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయి సార్ దాన్ని స్టిక్కరింగ్ దాన్ని స్టాంపింగ్ ద్వారా చూపించుకోవచ్చు అని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఎంఆర్పి రేటు ప్యాకింగ్ లోపల ప్రింట్ అయ్యి వస్తుంది. అవును. బట్ ఇప్పుడు ఎవరైతే హోల్సేలర్ రీటైలర్ ఉన్నారో ఈయన దగ్గర ప్రింటింగ్ అనేది అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళకి ఇంకొక వెసులుబాటు ఏమి ఇచ్చారంటే మీరు ప్రింటింగ్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా ఒక స్టాంపింగ్ కానీ స్టిక్కరింగ్ ద్వారా కానీ న్యూ ఎంఆర్పిని కూడా చూపించండి, ఓల్డ్ ఎంఆర్పి కూడా కనిపించాలి. ఇది యాక్చువల్ గా గవర్నమెంట్ చెప్పింది, బట్ అది పాటించకపోవడం అనేది మనకి దురదృష్టకరం. రైట్. సత్యనారాయణ గారు, అంటే దీనికి పరిష్కారం ఏంటి సార్? కేవలం వినియోగదారులు క్యాల్కులేట్ చేసుకోవటమేనా? జిఎస్టీ తగ్గించలేదా? డయల్ 1915 అంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నెంబర్ కూడా రిలీజ్ చేసింది. ఈరోజు పత్రికలు కూడా ప్రముఖంగా వచ్చింది. వినియోగదారులకి 10 టీవీ కూడా అపీల్ చేస్తోంది. జిఎస్టీ సంబంధించి బాగా తగ్గింపు వచ్చింది, కానీ ఆ ధరలని సూపర్ మార్కెట్లు అలాగే వ్యాపార సంస్థలు ఆ ధరలకు అమ్మడం లేదు అన్నది ఇప్పుడు ప్రధాన కంప్లైంట్. అలాగే ఆల్రెడీ ఎంఆర్పి ఉన్న ధరలకు కొంత రేటు పెంచి మళ్ళీ జిఎస్టీ తగ్గించినట్టుగా కొంత కలరింగ్ ఇస్తున్నారు, కొంత డ్రామా ఆడుతున్నారు అనేది 10 టీవీ దృష్టికి కూడా కొన్ని అంశాలు వచ్చాయి. ఎలాంటి అనుమానం ఉన్నా తగ్గలేదన్నా వినియోగదారుడికి సంబంధించి వ్యాపారస్తుడు నేను తగ్గించునని చెప్పినా పాత ఎంఆర్పికి నువ్వు కొనాల్సిందని చెప్పినా మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను. జిఎస్టీ తగ్గించకపోతే డయల్ 1915 నెంబర్కి మీరు డయల్ చేయొచ్చు. లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మనం చూస్తే 8800001915కి వాట్సాప్ కూడా చేయొచ్చు. దీనికి ప్రత్యేక విభాగాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. డయల్ 1915 లేదా 8800001915కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మీకు దీనికి ఆన్సర్ వస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు కృష్ణారావు గారు? అంటే ఎట్లా వినియోగదారులు కొంచెం అలర్ట్గా ఉండాలి ఈ విషయంలో? దీనికి సంబంధించి మనం అట్లీస్ట్ గూగుల్లో అయినా ఇప్పుడు కొన్ని అప్డేట్స్ వచ్చాయండి. డైరెక్ట్గా మనం ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ వెబ్సైట్కి వెళ్ళకుండానే మనం అట్లీస్ట్ గూగుల్లో అయినా సరే రేట్స్కి సంబంధించి చాలా వెబ్సైట్స్ ఆర్ఎల్స్ టీవీ ఛానల్స్ అనేవి అప్డేట్ చేస్తున్నాయి. మనం ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న వస్తువులు కొనడానికి ఏమైనా ఇబ్బంది పడవచ్చు, బట్ ఏదైనా ఇప్పుడు కార్స్ కానీ లేదా టీవీస్ ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటివి కొంటున్నప్పుడైనా అట్లీస్ట్ మీరు ఆ రేట్స్ని ముందుగానే అవగాహన చేసుకొని దానికి సంబంధించి మనకి ఎంత రెడ్యూస్ అయ్యింది, ఆ రెడ్యూస్ అయిన బెనిఫిట్ మనకి బిల్లో వస్తుందా రాదా అనేది
కంపల్సరీ మనం చెక్ చేసుకొని కొనడం ద్వారా, ఎందుకంటే ఈ మోసాలను మనం అరికట్టలేము సార్, అందరినీ మనం వెళ్ళి చెక్ చేయలేం. బట్ అట్లీస్ట్ మనకి మనం కొనేటప్పుడు మనం ఆ జిఎస్టీ రేట్ రెడ్యూస్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకొని ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి. అలానే సార్ ఇంకోటి ఎంఆర్పి అనేది ఒరిజినల్ గా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎంఆర్పి ప్లస్ జిఎస్టీ కూడా కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఒరిజినల్ గా ఎంఆర్పి అంటే అర్థం ఏంటంటే మాక్సిమం రీటైల్ ప్రైస్, మొత్తం ధర ఎంత వరకు మనం కలెక్ట్ చేయాలని. అందులో టాక్సెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. టాక్సెస్ అనేవి ఇంక్లూడ్ అయ్యాక ఎంఆర్పి ప్రైస్ వస్తుంది. మళ్ళీ దాని మీద కనిపిస్తుంది ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ అని. సో అదనంగా ఎంఆర్పి ప్లస్ జిఎస్టీ వేయకూడదు, ఎంఆర్పిలోనే జిఎస్టీ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. సో ఇలాంటి మోసాలను మనం ఖచ్చితంగా సార్ చెప్పినట్టు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకువెళ్ళొచ్చు. అలానే మీకు ఏదైతే బిల్ ఉంటుందో జిఎస్టీ బిల్ అనేది, ఆ జిఎస్టీ బిల్ జిఎస్టీ నెంబర్ అనేది ఉంటుంది మీకు. ఆ జిఎస్టీ నెంబర్ అట్లీస్ట్ మీరు ఫోటో తీసుకొని www.gst.gov.in అనే గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది జిఎస్టీకి సంబంధించి. ఆ వెబ్సైట్ లో సెర్చ్ ట్యాక్స్ పేయర్ బై జిఎస్టీఎన్ నెంబర్ ద్వారా ఆ నెంబర్ ని ఎంటర్ చేస్తే ఆ ట్యాక్స్ పేయర్ ఎవరి జ్యూరిడిక్షన్ లో ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. కన్సర్న్ ఆఫీసర్ కి మీరు అట్లీస్ట్ ఆ ఇన్వాయిస్ అప్లోడ్ చేసినా, ఆర్ఎల్స్ మెయిల్ ద్వారా పంపించినా, ఫిజికల్ గా వెళ్ళగలిగే వాళ్ళకి ఇచ్చినా సరే గవర్నమెంట్ సైడ్ నుంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అది తీసుకుంటారా లేదా అనేది సెకండరీ, బట్ వినియోగదారుడిగా మనకు ఒక ఆప్షన్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లేదు అన్నప్పుడు అట్లీస్ట్ ఆ వెబ్సైట్ ను ఉపయోగించుకొని ఆ కన్సర్న్ ఆఫీసర్ డైరెక్ట్ గా ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నారో మనకి బిల్లింగ్ చేసే వాళ్ళు, ఆ ట్యాక్స్ పేయర్ తాలూకు ఆఫీసర్ దగ్గరికి డైరెక్ట్ గా మనం కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న హోటల్స్ లో సర్వీస్ ఛార్జ్ తీసుకోవద్దని చెప్పారు, సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారు హోటల్స్ లో. తీసుకోకూడదు. ఎవరో కొంత సెన్సిటివ్ గా ఆలోచించే వాళ్ళు చూస్తున్నారు, మిగతా వాళ్ళు అది పే చేస్తున్నారు. ఇలాంటి మోసాలు అయితే జరుగుతున్నాయి. ప్రధాని మోదీ గానీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం